వెల్కమ్ టు అవర్ ఛానల్. క్యాన్సర్ చాలామందిని నిజంగా అండి చాలామందికి తెలియదు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో, క్యాన్సర్ తగ్గించుకోవడానికి ఎలాంటి ట్రీట్మెంట్లు ఉంటాయి అని చెప్పేసి. సో, అలా ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. మేడం ద్వారానే అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుందో ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం క్యాన్సర్ చాలా మందిలో చూస్తున్నాం కదా! సో, ఇంతగా ఎక్కువ అయిపోవడానికి క్యాన్సరు కారణాలేంటి? మనం ఎలా గుర్తించాలి? అంటే క్యాన్సరు మనకొస్తుంది అంటే? నేనొకటంటండి, యాజ్ ఎ న్యాచురోపతి డాక్టర్ నేను ఒకటే చెప్పగలుగుతాను. ఏ కేస్ అయినా సరే, నాట్ ఓన్లీ క్యాన్సరే కాదు, ఎంత పెద్ద డిసీజ్ అయినా సరే రావడానికి మెయిన్ కారణాలు కొన్ని ఉన్నాయి. ఒకటి జెనెటికల్ ఇష్యూ ఉండొచ్చు, ఒకటి ఇప్పుడున్న జనరేషన్‌లో ఉన్న పొల్యూషన్ ఒకటి ఉండొచ్చు, ఒకటేంటంటే మన లైఫ్ స్టైల్. మనం ఏం తింటున్నాం, ఎప్పుడు పడుకుంటున్నాం, ఎంత స్ట్రెస్‌ని తీసుకుంటున్నాం బాడీ దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటది. నేనేమంటంటే క్యాన్సర్ వచ్చి మనం బాధపడే బదులు అసలు రాకుండా కాపాడుకుంటే మంచిది కదా! వచ్చినప్పుడు చాలా లక్షణాలు ఉంటాయండి. సన్నగా అయిపోతారు, ఆకలి ఎక్కువ వేయదు, మనిషికి రక్తహీనత ఎక్కువొస్తది, మనిషి కూర్చున్నా, లెగిసినా అనీజీనెస్, అన్‌కంఫర్ట్‌నెస్ అంటే శరీరము యాక్టివ్‌గా ఉన్నప్పుడు యాక్టివ్‌గా ఉన్న బాడీకి ఈ ఈ లక్షణాలున్న బాడీకి పక్కన పక్కన కూర్చొని పెడితే ఈజీగా మనమే కనుక్కోవచ్చు. డాక్టర్ ఉన్నా, డాక్టర్ కాకపోయినా కనుక్కోవచ్చు. వీళ్ళకేదో బాడీలో సమస్యలుందని మనమే కనుక్కోవచ్చు. అన్ని లక్షణాలు కనపడేంత వరకు మనం ఎందుకు దాన్ని నెగ్లెక్ట్ చేయడం? నేను చూస్తున్నాను చాలా కేసెస్ వరకు నా దగ్గరికొచ్చిన వాళ్ళు, చాలా మేము చేశాము. ఈవెన్ అన్ని థెరపీస్ తీసుకున్నాము. ఇంకా ఫ్యూచర్‌లో మళ్ళీ వస్తదేమో. ఎవరు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. దీనికి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? లేదంటే మా ఫ్యామిలీ హిస్టరీలో ఉంది. మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలామంది వస్తుంటారు. నేనేమంటానంటే, ఓకే. మీరు ఏ టైంకి లెగుస్తున్నారు? ఏ టైంకి పడుకుంటున్నారు? ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నారు? ఎందుకంటే మీకు జెనెటికల్‌గా ఉంది. ఒక ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి ఉంది. అత్తకి గాని, మామకి గాని సంథింగ్ ఎవరికో ఫ్యామిలీ హిస్టరీలో ఉంది. మమ్మీకి గాని, ఎవరికైనా ఉంది, అమ్మ వాళ్ళకి గాని. సో, అలాంటప్పుడు మనం జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఉండాలి. నాట్ ఓన్లీ ఇప్పుడు ఈ జనరేషన్‌లో సర్వైకల్ క్యాన్సర్స్ అని, బ్రెస్ట్ క్యాన్సర్స్ అని, సో, మగవాళ్ళలో ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్స్ అని ఎక్కువైపోయాయి ఈ మధ్యలో, బ్లడ్ క్యాన్సర్స్ అని. సో, నేనేమంటానంటే లైఫ్ స్టైల్‌ని మార్చుకోండి. మనం పొల్యూషన్‌ని మార్చలేము, జెనెటికల్‌గా ఉన్న ఇష్యూస్‌ని మనం మార్చుకోలేము. కానీ మన లైఫ్ స్టైల్‌ని కొద్దిగా మెయింటైన్ చేసుకోవడం. మార్నింగ్ లేచి ప్రశాంతంగా మంచిగా యోగా చేసుకోండి. సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ యోగా చేసుకోండి. సన్ బాత్ అంటారు. ఎప్పుడైతే మనకు సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ మనం యోగా చేస్తామో మంచిగా విటమిన్ డి దొరుకుతది. బాడీలో ఉన్న స్వెట్ అంతా ఎలిమినేట్ అవుతది. అప్పుడే కొన్ని డెడ్ సెల్స్ అన్నీ మన బాడీలో నుంచి వెళ్ళిపోతాయి. సో, దానివల్ల చాలా రిఫ్రెష్ అవుతదండి. డీటాక్స్ అవుతది బాడీ. అలా మార్నింగ్ లేచిన వెంటనే మీకు అవైలబుల్‌గా ఉంటే, ఒకవేళ టెర్రస్ పైకి గానీ, లేదంటే ఎక్కడన్నా పార్క్స్‌లో గానీ మీకు ఎక్కడైనా ఉన్నప్పుడు యోగా చేసుకోండి. స్పెషల్లీ యోగాని ఎందుకు చెప్తామంటే, యోగా వల్ల మనం ఎంత ఆక్సిజన్ శ్వాస తీసుకుంటున్నాం, ఎంత శ్వాస వదులుతున్నాం, సెల్స్ మధ్యలో ఆక్సిజన్ కంటెంట్ మనం తీసుకుంటున్న శ్వాస, వదిలే శ్వాసలో అంటే తీసుకుంటున్న ఆక్సిజన్, వదిలే కార్బన్ డయాక్సైడ్‌లోనే మన సెల్స్ అనేవి కొత్త సెల్స్ ఫార్మ్ అవుతాయి. బ్లడ్ ప్యూరిఫై అవుతది. ఊపిరితిత్తులు హెల్తీగా ఉంటాయి. హార్ట్ హెల్తీగా ఉంటాయి. ఎందుకంటే బ్లడ్ ప్యూరిఫై అవ్వాలన్నా మనకు ఆక్సిజన్ లేనిది, కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ కాకపోతే మనకి బ్లడ్ ప్యూరిఫై అవ్వదు. ఎక్కడ బ్లడ్ ప్యూరిఫై అవుతది? ఊపిరితిత్తుల దగ్గర. ఆ ఊపిరితిత్తుల దగ్గర నుంచి గుండెకొస్తది బ్లడ్. ఆ గుండె నుంచి మన శరీర అవయవాలకన్నిటికి ఎళ్తది. సో, తీసుకుంటున్న శ్వాసలోనే చాలా రకాల సమస్యలు కూడా మనం పోగొట్టుకోవచ్చు. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో మనం ప్రశాంతంగా ఉండట్లేదు. ప్రాపర్ శ్వాస లేదు, వెంటిలేషన్ లేదు, ఇవన్నీ లేవు. అట్‌లీస్ట్ మీకున్న కంఫర్ట్ జోన్‌లో మనం మార్నింగ్ యోగా చేసుకోవడం వల్ల, ప్రాణాయామం చేసుకోవడం వల్ల, మనం తీసుకుంటున్న శ్వాస కంటే ఒక 5 రెట్లు ఎక్కువుంటది మన ప్రాణాయామంలో. ప్రాణాయామం చేయడం వల్ల కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ బాడీలో నుంచి అంతా ఎలిమినేట్ అయిపోయి, కొద్దిగా బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ కంట్రోల్ అవుతాయి కాబట్టి, ఎక్కువ కోపము, చిరాకులు ఇవన్నీ రావు. ఎప్పుడైతే ఇవి ఎక్కువైపోతాయి, కణాల మధ్యలో మనకి కణాలు డెడ్ సెల్స్ ఎక్కువైపోవడం వల్ల ట్యూమర్స్ ఫార్మ్ అవ్వడము, ఆ ట్యూమర్స్ మనం రికగ్నైజ్ చేయకుండా అది బినైన్ లాగా, మాలిగ్నెంట్ లాగా అప్పుడు మనకి పెద్ద క్యాన్సర్ థర్డ్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అని బయటపడడం కన్నా, మనం పొద్దున్నే లేచి యోగా చేసుకొని, మంచిగా గోరువెచ్చని నీళ్ళతో గానీ, చన్నీళ్ళతో గానీ స్నానం చేసి, మంచిగా ఫుడ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో జావలు తీసుకోండి. మంచి ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి. ఆరెంజ్ జ్యూసెస్ కానీ, లేదంటే మన స్పెషల్లీ మన పొమోగ్రానేట్ జ్యూసెస్ గానీ, క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూసెస్. నేను ప్రీవియస్ వీడియోస్‌లో ప్రతి వీడియోలో చెప్పానండి. క్యాన్సర్ రాకుండా మనం జాగ్రత్త పడితేనే చాలా మంచిదండి. వచ్చాక ఇబ్బంది పడొద్దు. ఖచ్చితంగా వచ్చాక ఇబ్బంది అంటే కంపల్సరీ రేడియోథెరపీ ఉంటది, కీమోథెరపీ ఉంటది. సో, డిఫరెంట్ హార్మోనల్ థెరపీ ఉంటది. ఒక్కొక్క క్యాన్సర్‌కి ఒక్కో టైప్ ఆఫ్ మనం ఆంకాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు. నేనేమంటాను, రాకుండా మనం జాగ్రత్త తీసుకున్న దాంట్లో మార్నింగ్ యోగా చేసుకోండి. మంచిగా బాడీని ఫ్రీగా, నీట్‌గా మెయింటైన్ చేయండి. మంచి ఫుడ్ తినండి. మనము ఒక శరీరంలోకి ఏదైనా జ్వరం వస్తేనే తట్టుకోలేము. అంటే జ్వరం గాని, తుమ్ములు, జలుబొస్తేనే తట్టుకోలేము. అంత ఇమ్యూనిటీ పవర్ మన బాడీ చాలా వీక్‌గా ఉంటది. సో, ఇమ్యూనిటీ పవర్‌ని బిల్డ్ చేసుకోవాలంటే రెగ్యులర్‌గా మనం ఇలాంటి హ్యాబిట్స్ మార్నింగ్ జ్యూసెస్ తాగడం, దాంతో జావా తాగడం, మార్నింగ్ లంచ్‌లో మధ్యాహ్నం పూట లంచ్‌లో కూడా మంచిగా బ్రౌన్ రైస్ తినడం గానీ, రెడ్ రైస్ కూడా చాలా మంచిదండి.
రెడ్ రైస్ నవారా రైస్ అని ఉంటాయి. అది మనకి హెవీ వెయిట్ ఉంటే హెవీ వెయిట్ తగ్గిస్తుంది, నరాల్లో బలహీనత ఉంటే నరాల బలహీనత తగ్గిస్తుంది, బాడీ యాక్టివ్గా ఉండడానికి కూడా చాలా మంచిగా దోహదపడుతుంది. సో అలాగ మధ్యాహ్నం పూట రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ మీకు నచ్చింది అన్నీ తెప్పించి పెట్టుకోండి. ఒక సోమవారం ఇలా వాడండి, మంగళవారం బ్లాక్ రైస్ అండి, బుధవారం వైట్ రైస్, అలాగా ఒకటి మనకు కూడా కొద్దిగా స్పెషల్గా అనిపిస్తుంది, తింటున్నప్పుడు ఒక టేస్టీగా అనిపిస్తుంది. సో అలాగ మనం డైలీ ఇలాగా మార్చుకుంటూ తిని వెజిటబుల్ కర్రీస్ ఎక్కువ పెట్టుకోండి. సో డిన్నర్ కూడా మ్యాక్సిమం తొందరగా తినండి. నేను ఏమంటాను, డిన్నర్ మాత్రం 9 తింటారు, 12 తింటారు, కొంతమంది మిడ్ నైట్ బిర్యానీస్ అని మిడ్ నైట్స్ తింటారు, దానివల్ల హెల్త్ పాడవుతుంది కదా. డిన్నర్ టైంకి డిన్నర్ చేయండి, తొందరగా పడుకోండి. మనకి ఎంత ఉంటుందండి మ్యాక్సిమం వర్క్ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ మనం చేస్తున్నప్పుడు ధ్యాస అంతా దాని మీద పెట్టి చేస్తే ఆటోమేటిక్గా పని ఫినిష్ అయిపోతుంది. మనకు 10 దానిల మీద ఉంటుంది. ఒకటి వర్క్ చేస్తుంటాం, ఇన్స్టాగ్రామ్లు చూస్తాం, ఫేస్బుక్లు చూస్తాం, యూట్యూబ్లు చూస్తూ ఉంటాం, దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టడం, చేసే పని సమతుల్యంగా చేయలేకపోవడం, దానివల్ల కూడా మనకు బాడీలో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం. నేను స్పెషల్లీ ఏ డిసీజ్ అయినా రావడానికి మొట్టమొదటి కారణం ఒకటి నిద్ర అయితే ఒకటి స్ట్రెస్ అంటానండి. ఈ రెండింటిని మనం దూరం చేసుకోగలిగితే ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది. ఈ జనరేషన్లో స్ట్రెస్ లేకుండా ఏ పని చేయలేకపోతాం. అట్లీస్ట్ ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి తీసుకుంటున్న ఆహారం చాలా మంచిగా యూజ్ అవుతుంది. డిన్నర్ తొందరగా చేయండి, తొందరగా పడుకోండి. పడుకునే ముందు కూడా గోరువెచ్చని నీళ్ళతో కానీ చన్నీళ్ళతో కానీ స్నానం చేయండి. బాడీ నుంచి మొత్తం టాక్సిన్స్ అన్నీ ఫ్రీ అవుతాయి. అప్పుడు నిద్ర కూడా తొందరగా పడిపోతుంటారు. కొంతమంది నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు పడుకోవడానికి 9:30కి బెడ్ ఎక్కితే పడుకునేటప్పుడు కల్లా 12:30 అవుతుంది. ఒకటి ఎంటర్టైన్మెంట్ మొబైల్స్ చూడడం ఒకటి ఎత్తైతే, ఒకటి ఇంకేదో ఆలోచనలు ఓవర్గా అవుతుందా లేదా పని ఆలోచన విధానంలో. ఏదో చెప్తున్నాను, లైఫ్ స్టైల్ ఒక 70% లీడ్స్ టు క్యాన్సర్. లైఫ్ స్టైల్లో మనం ఏం తింటున్నాం, ఎప్పుడు పడుకుంటున్నాం, హెల్తీగా ఉన్నామా లేదా, మన బాడీలో ఏదో ఒక చిన్న అబ్నార్మాలిటీ వచ్చిందనుకోండి, చూసుకొని టెస్టులు చేయించుకోండి అంట నేను. సో ఎప్పుడన్నా సన్నగా అయిపోతున్నాం మనిషి, ఎందుకు రికగ్నైజ్ చేయట్లేదు, సన్నగా ఎందుకు అవుతాం మనం, టైంకి తింటున్నాం, ఇంతకుముందు ఎలా తినేవాళ్ళం అలాగే తింటున్నాం, ఏం తాగేవాళ్ళం నీళ్ళు అలాగే తాగుతున్నాం, జ్యూసెస్ తాగుతున్నాం, అయినా ఎందుకు సన్నగా అయిపోతున్నాం మన బాడీ. అలాంటి రాకుండానే మనం కొన్ని టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. ఆ టెస్టులు చేయించుకొని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి, ఇలాగ నా బాడీలో చేంజెస్ వస్తున్నాయి, ఈ లెవెల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూపించాలి. అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ డాక్టర్ సరిగ్గా చూడలేకపోతే వేరే డాక్టర్ని సజెస్ట్ చేస్తారు, అప్పుడు డయాగ్నోస్ చేసుకుంటాం అనమాట ఈ ప్రాబ్లం ఉందని. సో కాబట్టి నేనేమంటానంటే లైఫ్ స్టైల్ని మార్చుకోండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోదని. ప్రాబ్లం వస్తుంది నెగిటివ్ థాట్లోనే వచ్చేస్తుంది ప్రాబ్లం. ఆ పాజిటివిటీ డెవలప్ చేసుకోండి, టైంకి తినండి, మంచిగా మీకు హ్యాపీగా ఏమనిపిస్తుంది, ఏదైనా ఓంకారం చేయండి, మంచిగా మీకు డివోషనల్గా మీకు ఏది నచ్చినా కూడా అది మంచిగా ప్రేయర్ఫుల్గా ఉండండి, హెల్తీగా ఉండండి, టైంకి తినండి. దానివల్ల మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి. ఎంత హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో, అంత స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, టైంకి పడుకోగలుగుతాం. ఇలాంటి క్యాన్సర్సే కాదు కదా, ఎలాంటివి రాకుండా మన బాడీని చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మనం. కంపల్సరీ నేను ఒకటే చెప్తాను, నేను ఈరోజు ఏ రెమెడీ చెప్పలేదు ఈ వీడియోలో, అండ్ ఇలా ఉండండి అలా ఉండండి కూడా చెప్పలేదు. జస్ట్ బికాస్ ఆఫ్ ఈ లక్షణాల వల్ల, ఈ సమస్యల వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ సమస్యలు రాకుండా మనము పొల్యూషన్ అయితే మార్చలేము, జెనెటికల్ ఇష్యూస్ని అయితే మార్చలేము. అలాంటి రెండు ఉండగా కూడా మనం బాడీని ప్రొటెక్ట్ చేసుకొని లైఫ్ స్టైల్ని మార్చుకుంటే క్యాన్సర్ లాంటి పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు మన శరీరం. క్యాన్సర్ పేషెంట్లు ఇన్ కేస్ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు? నేనేమంటే మార్నింగ్ లేచాక మంచిగా తులసి వాటర్ తాగండి. ఓకేనా, తులసి వాటర్లో మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. సో అవి ఒక 10-15 ఆకులు నీళ్ళలో వేసుకోండి, లేదంటే 2-3 ఆకులు తులసి వేసుకోండి, 4 పుదీనా ఆకులు వేసుకోండి, కొద్ది కొత్తిమీర వేసుకోండి, నీళ్ళలో 2 నిమిషాలు మరీచుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. దానివల్ల మనకి మంచి ఆక్సిజన్ కంటెంట్ మన బాడీలో పెరిగి మంచిగా డీటాక్స్ అవుతుంది బాడీ. దాని తర్వాత జ్యూసెస్, క్యారెట్, బీట్రూట్, యాపిల్, కొద్దిగా ఆమ్లా వేసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. దాంట్లో మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అది. మన బాడీలో డెడ్ సెల్స్ ఫామ్ అవ్వకుండా కూడా మన బాడీని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అలా జ్యూస్ తాగండి, మంచి ఫుడ్ తీసుకోండి, ఫ్రెష్ ఫుడ్ తీసుకోండి. నిన్న మొన్న వండిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినే బదులు అప్పటికప్పుడే కొద్దిగా వండుకోండి, అప్పటికప్పుడే ఫినిష్ చేసేసండి ఫుడ్ని. తక్కువ వండుకోండి, హ్యాపీగా ఉండండి, సేవ్ చేసుకోండి. ఎక్కడ సేవ్ చేయాలి, ఎక్కువ వండేసి పడేసే బదులు తక్కువ వండుకొని కడుపు నిండా ప్రశాంతంగా తింటేనే చాలు అంటున్నాను. సో అలాగా మంచి ఫ్రెష్ ఫుడ్ తెచ్చుకొని తినండి, వండుకొని తినండి. ఫ్రిడ్జ్లో పెట్టినది అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. చెప్తున్నాను కదండి, ఇంతకుముందు జనరేషన్లో క్యాన్సర్ అనేది ఎక్కడో ఊర్లో ఒక జిల్లాలో ఒక కేసో 2 కేసులు దొరికేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ మిలియన్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే బికాస్ లైఫ్ స్టైల్ అడిక్షన్ అంతే. ఫ్రిడ్జ్ లేకుండా ఉండలేము, ఏసీ లేకుండా ఉండలేము, బైక్ లేకుండా వాక్ చేయలేము, కార్ లేకుండా బయటికి వెళ్ళము, ఎండ తగిలితే మనకి గ్లాసెస్ అన్నీ ఆ టైప్ ఆఫ్ కంఫర్ట్ లెవెల్స్ వచ్చేసాయి మనకి. అవన్నిటిని మనం జనాల్లో తిరుగుతున్నాము, కొన్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది, కొన్ని చేయాల్సి వస్తుంది. కానీ అలాంటప్పుడు మనకు అవగాహన వండుకొని మనం కొద్దిగా అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకొని తినడము, టైంకి పడుకోవడము, కొద్దిగా మార్నింగ్ లేచి ఫిజికల్ యాక్టివిటీ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటే మనం అన్నిటికీ దగ్గరగా ఉండొచ్చు, బట్ పెద్ద డిసీజ్కి చాలా దూరంగా ఉండొచ్చు అంటారు. ఓకే మేడం, ఈరోజు అయితే క్యాన్సర్ గురించి చాలా చక్కగా వివరించారు మన ప్రేక్షకుల కోసం.
మేడం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నమస్తే అండి.